ఇది అబ్బో ఏమి ఇంత మా అందరికి ఇప్పుడు చేపలు విందప్ప రేపు ఈరోజు ఆదివారం పోయి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మరి మీరు బాగుండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఈరోజు బ్లాగ్ ఏంటంటే మాకైతే పొలాల్లో చేప దొరికింది. అంతే కదా పొలాల్లో నేను రాత్రి నీళ్లు కట్టేటప్పుడు చేప దొరికింది తప్ప మా పిల్లలకి అందరూ చిన్న చిన్న పిల్లలు, వీడు బుడ్డోడు, మా గౌతమ్ గాడు కింద పెట్టు కారుతావు నీళ్లు కారిపోతావు అవే ఊకిచ్చు అనల్లా. అంతే 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 బక్క పెట్టకూడదు, బక్కకి పెట్టకూడదు, చాలు 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 బక్కకి పెట్టకూడదు, చాలు చాలు. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు సండే స్పెషల్ ఫిష్ ఫ్రై అనుకుంటున్నాం. మరి దొరికింది అయితే ఆల్రెడీ సుమారు 5 కేజీలు చేప ఉంటుందనేమో అది. కాబట్టి ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి అప్ప. మరి చూద్దాం ఎలా ఉండో చేప చూద్దామండి. మా ఈరోజు మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, అది చికెన్ ఫ్రై కాదు, ఫిష్ ఫ్రై. ఏం ఇందులో చేప ఒకటేనా? దెబ్బ తగలేదా మరి? రోడ్డు మీద పొరలాడేదా? అబ్బా బాబా ఏం రా సంచిలోకి వేసిరా మా అమ్మ. ఇది కొంచెం ఇది సంచిలో అమ్మ నీళ్ళు కూడా వేసుకొని వచ్చారు కదా సంచిలోనే. నీళ్ళల్లా ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో. ముచ్చదాని లేకున్నది అమ్మ. ఏం లే ఇదాంటి ఇంటి పెట్టుకో. విడేది విడేది చేయబాలేదు. మరి సంగతి గట్టి పెట్టుకో. చేప చెప్పాను కూడా, చేప చెప్పాలా అడగా క్లారిటీ కావాల్సిందే ఎవరు మాత్రం మరి దీన్ని చేయనికి ఈ రోజు ఇంకా తింటాను చేపలు ఇంకా అట్లయితే తింటానంటే చేస్తాను. సత్యమ్మ చేస్తాను, వాళ్ళే చేయాలి. రైట్ ఫోటో కొట్టాలి వెళ్తా మూతి రెట్టే కింద 2 కేజీలు 3 కేజీలు ఖచ్చితంగా ఎగురుతుంది, దెబ్బ తగులుతుంది. సరిగా తిండిలేదు ఎలా ఏమన్నా కాలంలో పోలేదులే కిందకి వేసిన పాపండి. నీళ్ళు వస్తారా ఇంగిన్ని మంచి నీళ్ళు, సరే నీళ్ళు చల్లి మంచి నీళ్ళు పోస్తున్నారప్ప.
ఇప్పుడు ఆ సంచులు వేసారు కదా, ఆ, ఇటు వేసి దీన్ని ఇటు గట్టి కట్టు, ఏడొకటి బెజ్జాలు పెట్టు, 2 ఉమ్. బెజ్జాలు పెట్టి దీన్ని బాగా బిర్రు కడతారు కదా, అట కాలంలో నీళ్ళల్లో వదలండి. ఇక్కడ ఇది జారకుండా పెద్ద రాయి పెట్టు, ఆ చేప నీళ్ళల్లో ఉంటది. అట ఆ దానికి ఏమి గాలి ఆడుతుంది, ఆడాడు రంధ్రాలు పెట్టండి కొంచెం. మా గౌతమ్ కూడా నేను ఇల్లు అబ్బా ఏ దండి పోస్తారు అన్నట్టు పోస్తారు ఒకటి పరే ఏ దండు గురించి అంతంత ఓ నీవులా చిన్నవి గాలి ఆడుతుంది. అబ్బా సాధారణ గారు చూడప్ప ఎట్లా చెప్తున్నాడు. చాలా చాలా మా అందరికి ఇప్పుడు చేపలు విందప్ప రేపు ఈరోజు ఆదివారం పోయి ఓ ఏమా అంటే ఆదివారము ఆకలి కొనేదా సత్యమ్మ శుభమా సత్యమ్మ ఆదివారం పొద్దు సండే స్పెషల్ ఫిష్ ఫ్రై. కనుక ఈత కొడుతుంది అది ఇంకోటి పరి అక్కడ వాగకూడదప్ప అక్కడ వాగకూడదు. అవి అంత కారిపోతుంది. ఇది ఏం ఏం అబ్బో అయ్యో పొరులుతుంది చేపది ఏమన్నా బట్టే మూతి పైకి ఎత్తారు. మీ అంబట్టుకుంటుంది మీ అంబట్టుకుంటుంది. ఎట్లా గంట కట్టి పెడతారు ఇంక దాంట్లో అయితే గాలి ఆడుతుంది పక్కకి పెడితే సత్యం తెచ్చిపోయిన దాంట్లో పెడితే ఇంకా అది పైకి లేదు అన్నే ఏమన్నా ఏమైనది సాయంత్రం వరకు ఏం కదా. చేసినా ఒక రోజులు బతుకుతా పోదే బకెట్లు విడిచి వచ్చి వాళ్ళు కూడా కార్తీక పూజలు పెట్టి ఒక రోజులు బతుకుతుంది అదే ఇట్టగా ఉత్త చేను లేకపోతుంది అదే అట్లా ఉత్త చేనులో తిరలాడుతుంది కదా. ఒక రోజుల్లో బంగారులకు బతుకుతా పోదే బాబట్టుకొచ్చారా రైట్ ఓకే. కట్టేసినప్పుడు బొక్కలు గడి గడిపినాడు వాడు మరి మా ఓడు ఆడాడు బక్కలు గడిపాడు దీనికి ఆడేది అట్లా గడిపాడు చూడు చేపకు ఊపిరి ఆడాలని. మేము తెలివే మా గౌతమ్ గాంధీ నైట్ వరకు ఉండాలని చేపల ఫ్రై రాత్రికి తినాలని వాడు చాలా ఇష్టం మనకి. చూశారు కదా ఇంటి దగ్గర కూడా. చెప్పు చెప్పు మరి ఇంతేనా చూడలేదు మరి అదే దొరికిన చేప అయితే మరి అసలు చూడలేదు. అమ్మే చేపలని చూసిటివే లేదా మీ ఊర్లో అనుకుంటుంది కదా. చూస్తుంటే రైట్ ఓకే ఫ్రెండ్స్, మా సండే స్పెషల్ లాగ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి పెట్టండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే బాయ్ చెప్పు. బాయ్ చెప్పరా. మొక్కలు కడుక్కున్నాడు మరి ఇంకా హెలికాప్టర్ వచ్చి చూడ